ఇవాళ మనం ఒక రెసిపీ చేయబోతున్నామండి. దానికోసం మనం బాండ్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు వేసుకొని లైట్గా వేయించుకొని 2-3 ఆనియన్స్ తరిగి పక్కన పెట్టుకోవాలండి. ఇవి కొంచెం బ్రౌనిష్ అవ్వగానే మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి అవి కొంచెం ఏగేదాకా వేయించుకోవాలన్నమాట. ఈ లోపల అసలు రెసిపీ నేమేంటో మీకు చెప్తానమాట. ఇడ్లీ ముక్కలు ఉంటాయి కదండి, ఇడ్లీని బాగా మనం పెట్టుకున్న పిండి ఇడ్లీ అవ్వచ్చు, రవ్వ ఇడ్లీ అవ్వచ్చు, బాగా వాటిని కొంచెం స్మాష్ చేసేసుకొని ఇడ్లీ ఉప్మా లాగా చేయటం అనమాట. రోజు రొటీన్గా ఇడ్లీ ఏం తింటాం అనుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయడానికి ఇలా ట్రై చేయొచ్చు అనమాట. చూసారా, ఆనియన్స్ వేసాను. నేను 2 ఆనియన్స్ వేసుకున్నానండి. ఒక 7 ఇడ్లీస్ పట్టాయి. అయితే మీడియం సైజ్ ఇడ్లీస్ అనమాట, పెద్దవి కాదు మావి. సో నాకు సరిపోయింది టేస్ట్. దాంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఆనియన్స్ వేగే వరకు వేయించుకోండి. ఆనియన్స్ కొంచెం బాగా వేగనివ్వండి. బాగా వేగాలి, బట్ మరీ కొంచెం డ్రైగా వేయకూడదు. అది చూసుకుని అప్పుడు మీకు కలిపేటప్పుడు బాగా పడుతుంది అనమాట ఇడ్లీకి. అలాగా బాగా చూసారా, ఇడ్లీని బాగా అలా స్మాష్ చేసేసుకోవాలి. కొంచెం ఉంటుంది, లంప్స్గా ఉంటుంది, బట్ మీరు దాంట్లో వేసేసి దాంట్లో మిక్స్ చేసేటప్పుడు అది ఉప్మా లాగా కొంచెం విడివిడిగా వచ్చి తినేటప్పుడు మీకు పొడిగా అలా కూడా ఉంటుందన్నమాట. నేను లైట్ కారప్పొడి వేస్తానండి. ఎందుకు నేను ఎక్కువ కారం వేయట్లేదు నేను తర్వాత చెప్తానమాట. లైట్గా వేసుకుంటున్నా, అది కూడా స్పైసీ కావాలనుకునే వాళ్ళకి. లేకపోతే నేను డైరెక్ట్గా ఒక పౌడర్ వేస్తాను అనమాట, అది వేస్తే చాలు. ఇడ్లీని ఇలా వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా మిక్సింగ్ చేసే దాంట్లోనే ఉంటుందన్నమాట. కింద మాడనీయకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకొని వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇది వేసాక బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లోనే మనం కొంచెం, నేను చెప్పా కదా పౌడర్ అని, అదేం లేదండి, శనగల పొడి ఎప్పుడు మన ఇంట్లో ఉంటుంది కదా, ఆల్మోస్ట్ చాలామంది ఇళ్ళల్లో పెట్టుకుంటారు. దాంట్లోనే కొంచెం కారం ఉంటుందన్నమాట. సో దాన్ని వేస్తే చాలు, ఆటోమేటిక్ కారం సరిపోతుంది. నేను ఆయిల్ మళ్ళీ ఎందుకు వేసానంటే, నేను ఫస్ట్ ఎక్కువ వేయలేదండి, ఒక 1.5 స్పూన్ 2 స్పూన్స్ వేసాను అనమాట. అందుకని మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకున్నాను. మేము ఆయిల్ కొంచెం తక్కువే వాడతామన్నమాట, చూసి అవసరమైతేనే వేస్తాము. అదిగోండి, నేను 2 స్పూన్స్ వేసానండి, సరిపోయింది నాకు క్వాంటిటీ. కారం ఎందుకు కిందకి ఫస్ట్లో లైట్గా వేసా అన్నారు కదా, ఆటోమేటిక్గా దీంట్లో కారం ఉంటుంది కాబట్టి టేస్ట్ వచ్చేస్తుంది. బట్ మనకి ఇంకొంచెం కారం పడితే బాగుంటుంది కొంచెం అనుకున్నప్పుడు నేను యాడ్ చేసుకున్నాను అనమాట. పిల్లలకైతే అసలు కారపొడి అవసరం లేదని శనగల పొడి వేసి డైరెక్ట్గా పెట్టించేస్తే చాలా బాగా తింటారు. పిల్లలకే కాదు, మనకు కూడా రొటీన్గా తిని విసిగిపోయినాం అన్నప్పుడు ఇలా చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. కొత్తగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంతే, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని మిక్స్ చేసుకొని తినేయటమే. ఇడ్లీ అంటే ఇష్టపడిన వాళ్ళకి ఇలా చేసి పెట్టండి.